స్పైసీ పన్నీర్ కర్రీలోకైనా, ఆలు కుర్మాలోకైనా అద్దిరిపోయే బెస్ట్ కాంబినేషన్ అంటే ఈ కొబ్బరి పాల రైస్ మాత్రమే. పదండి రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇంట్లో కొబ్బరి చిప్పలు మిగిలిపోతే ఖర్చు చేయడానికి బెస్ట్ రెసిపీ ఇది. ముందుగా ఈ కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరి ముక్కలు తీసుకుని గ్రైండర్లో ఈ కొబ్బరి ముక్కలు వేసి నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోండి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ పేస్ట్ని చికెన్లో వేసి కాస్త నీళ్లు పోస్తూ ఇలా నొక్కుకుంటూ కొబ్బరి పాలు తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పుడు బాస్మతి రైస్ తీసుకుని బాగా నీళ్లు పోసి కడుక్కోండి. కుక్కర్లో ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ నూనె, దాల్చిన చెక్క, లవంగం, యాలక్కాయ, కాస్త జీడిపప్పు వేసి దోరగా వేయించుకోండి. ఆ తర్వాత అందులోకి పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి చిటపటలాడే వరకు కాస్త వేయించి తర్వాత ఈ కడుక్కుని పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి బాగా వేగనీయండి. బియ్యం కాస్త వేగాక ఇప్పుడు అందులోకి 2 కప్పుల కొబ్బరి పాలు, అంటే ఒక కప్పు బాస్మతి రైస్కి 2 కప్పుల కొబ్బరి పాలు పోసుకోవాలి. అంత కొబ్బరి పాలు రాలేదనిపిస్తే ఓ కప్పుడు కొబ్బరి పాలు, ఓ కప్పుడు నీళ్లు కూడా పోసుకోవచ్చు. కానీ మొత్తం కొబ్బరి పాలతో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పోసేసుకుని ఒక్కసారి కలిపి కాస్త పొంగొచ్చాక కావాల్సినంత ఉప్పు కూడా వేసేసుకుని కుక్కర్ కూత పెట్టి ఓ 2 నుంచి 3 కూతలు పెట్టండి. కుక్కర్ చల్లారాక మూత తీస్తే ఇలా విడివిడిలాడుతూ గుమగుమలాడిపోయే కొబ్బరి పాల రైస్ రెడీ అయిపోతుంది. మేమైతే ఆలు కుర్మాతో తినేసాము. చాలా బాగా వచ్చింది టేస్ట్. మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైమాస్ కిచెన్.